అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు ఒక శుభవార్త అయితే అందుతుంది. మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా ఈరోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులు చూసి మీ కాళ్ళ వద్దకు రావడం మీ సహాయం కోరడం కూడా జరుగుతుంది. మీరు వారికి సహాయం కూడా చేస్తారు. మీరు చాలా పెద్ద మనస్సు. ఈరోజు లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసే ప్రయత్నాలు జరుగుతాయి. ధైర్యం పెరుగుతుంది. సేకరణను కొనసాగిస్తారు. పరస్పర సహకార పనులు కూడా జరుగుతాయి. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రణాళికలు వేగవంతం అవుతాయి. దగ్గరి భాగస్వాములుగా ఉంటారు. మీరు దృష్టిని పెంచుకోవడం సాధ్యమవుతుంది. నిర్ణయ సామర్థ్యం మీలో పెరిగిపోతుంది. రిస్క్ తీసుకుంటారు. ఈరోజు మీరు చేసేటటువంటి సహాయ సహకారాల వల్ల గౌరవ ప్రతిష్టలు అయితే పెరుగుతాయి. మాట సాయమైన అందే అవకాశాలు ఉన్నాయి. మీ వైపు నుండి చాలామంది మీ వైపు నుండి లాభం పొందగలుగుతారు. మీకు గౌరవ ప్రతిష్టలు అయితే విపరీతంగా పెరుగుతాయి. బాధ్యతగా వ్యవహరిస్తారు. వృత్తిపరమైనటువంటి పనితీరుపై శ్రద్ధ చూపడం ప్రారంభిస్తారు. సున్నిత తత్వాన్ని నివారించండి. అధికారుల మద్దతు మీకు లభిస్తుంది. చర్చను నివారించండి. స్వార్థాన్ని కూడా విడిచిపెట్టాలి. వాదనలు చేయకండి. ఎవరితో కూడా ఈరోజు వినయంగా ప్రవర్తించాలి. విద్యార్థులు అయితే రాసివారు ఇక అప్పుడు మాత్రమే వారు చాలా అభివృద్ధిని సాధించగలుగుతారు. భవిష్యత్తులో బాగా రాణిస్తారు. తెలివిగా మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. ఈ రాశి వారు వృత్తిపరమైన కేసులను పెండింగ్లో ఉంచకూడదు. లక్ష్యంపై మాత్రమే దృష్టిని పెట్టాలి. మీరు చింతించాల్సిన అవసరం లేదు. తొందరగా ఈ పరిస్థితుల నుండి బయటకు రాగలుగుతారు. దగ్గరి వారి సలహాలతోటి పనిచేస్తే మంచిది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈరోజు తగిన మందులను సేకరించడం వలన కాస్త ఉపశమనం అనేది లభిస్తుంది. మరియు ఆసుపత్రులకు వెళ్ళి రోగులను సందర్శించి పాలను పండ్లను దానం చేసడం వల్ల ఈ రాశి వారికి అయితే దోష నివారణ జరిగి అనారోగ్య సమస్యల నుండి బయటకు రాగలుగుతారు. ఈ రాశి వారు మాత్రము చక్కని ప్రదర్శన కొనసాగిస్తారు. స్త్రీలు అయితే ఎక్కువగా అలంకరణ మీద దృష్టి పెడుతూ ఉంటారు. కొత్త వస్తువులు దుస్తులు కొనే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఒకరిని ఈరోజు మీరు విశ్వసించే ముందు అతని గురించి అవసరమైన సమాచారం తీసుకోవాలి. కొన్ని సమస్యలను వదిలించుకోవడానికి మీరు మాత్రం ఈరోజు నిశ్శబ్దంగా నడవాలి. లేకపోతే మాత్రము మీరు అలాంటి కొంతమంది వ్యక్తుల తప్పు ఉద్దేశానికి బాధితులు కావచ్చు. మీపై ఈరోజు అసూయపడేవారు చాలామంది ఉన్నారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారు. చాలా జాగ్రత్తగా అన్ని విషయాలను నిర్వర్తించాలి. ఈ రాశి వారు మాత్రము పనులను మెరుగుపరచుకోవడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. దాంట్లో సఫలీకృతం కూడా అవుతారు. లక్కీ సంఖ్య 45. లక్కీ కలర్ అయితే బ్లాక్. పరిహారంలో మరి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దీపాలను వెలిగించండి మరియు సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించండి. ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి. పేదలకు కూడా అన్నదానం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.